దేవుడు నాకు ఇచ్చినటువంటి వాగ్దానం, ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి. హగ్గై 2వ అధ్యాయం 4వ వచనం. దేవుడు మరి ఈ వాగ్దానాన్ని నా జీవితంలో నెరవేర్చింది కాక. నీ భారం యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకును. కీర్తనలు 55:22. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నందుదురు. అపొస్తలుల కార్యములు 1:8. మీరు జనముల ఐశ్వర్యం అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లు పారే జలప్రవాహం వలె మీ యొద్దకు దాన్ని రాజేతులు. యెషయా 66:12. నమ్మకమునకు ఆస్వాదము కలుగును, నీవు ధైర్యముగా నుందువు. యోబు 11:18. ధైర్యము వహించుడి, మేలు కలుగుటకై యెహోవా నీకు తోడై ఉండును. 2 Corinthians 19:11. నీ భారము యెహోవా మీద మోపుము. కీర్తనలు 55:2. నీ దేవుడు నీకు బలము కలుగా నియమిస్తున్నాడు. కీర్తనలు 68:28. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. యెషయా 40:31. యెహోవా నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. సంఖ్యాకాండము 6:25. నీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పడుతుంది. హెచ్కేలు 36:29. రహస్య స్థలములోని ధనమును నీకు ఇచ్చేదను. యెషయా 45:3. నా కృప నీకు చాలును. 2 కొరింథీ 29:9. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుదురు. యెషయా 40:31. అలంకరించబడిన రాజును నీవు కనులారా చూచెదవు. యెషయా 33:17.